18 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆర్సీబీ టైటిల్ గెలుచుకుంది, ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది అని ఆనందించే లోపలే ఈ విక్టరీ పెరేడ్ నేపథ్యంలో 11 మంది మరణించారనేటటువంటి పరిస్థితి, దాంట్లో భాగంగానే 75 మంది ఇంజూర్ అయ్యారనేటటువంటి పరిస్థితి, దానికి బాధపడాలనేటటువంటి విషయం, ఈ రెండిట్లో ఏది తేల్చుకోవాలో ప్రజలకి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి స్టాంపీడ్కి సంబంధించిన అంశాలు, క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాల మీద యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనం ఎలా ఆలోచించాలి? బేసిక్గా ఆర్సీబీ ఐపీఎల్ 2025 గెలిచినటువంటి నేపథ్యంలో ఒక విక్టరీ పెరేడ్ నిర్వహించారు. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, కర్ణాటకలో జూన్ 4వ తేదీన ఈ సంఘటన జరిగింది. అండ్ ఈ సంఘటనలో అంటే ఈ స్టేడియంకి కెపాసిటీ 35,000 అయితే సుమారుగా 2 లక్షల మంది ఈ ప్రాంతంలో గుమిగూడడం జరిగింది. ఆ నేపథ్యంలో పూర్ ప్లానింగ్ వల్ల కానీ, లేకపోతే ఒక డ్రైన్ స్లాబ్ కొలాప్స్ అవ్వడం వల్ల కానీ, 7th గేట్ దగ్గర ఫ్రీ పాసెస్ ఇస్తున్నారనేటటువంటి ఒక ఫేక్ న్యూస్ కారణంగా కానీ ఇలాంటి ఒక క్యాజువాలిటీ ఒక 11 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక ఆర్సీబీ ఫ్రాంచైజీ మీద, అలాగే డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ అంటే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి సంస్థ వాళ్ళ మీద, తర్వాత కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అలాగే నిఖిల్ సుసైల్ అనే ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ని. అండ్ ఈ సంఘటన నేపథ్యంలో డి దయానంద అనే పోలీస్ కమిషనర్, బెంగళూరు పోలీస్ కమిషనర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ అంశాలన్నిటి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మైకేల్ డి చున్హా ఆధ్వర్యంలో, జస్టిస్ మైకేల్ డి చున్హా ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అండ్ అంతేకాకుండా ఈ ఆర్సీబీ రిలీఫ్ మెజర్స్ కూడా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మరణించిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి కంపన్సేషన్ కూడా ప్రకటించింది గవర్నమెంట్. అండ్ కర్ణాటక ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత తీసుకుని ఫుల్ మెడికల్, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కంప్లీట్గా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ. అండ్ అయితే దీనికి ఈ నేపథ్యంలో అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి? గతంలో కూడా మనకి 1954 నుంచి ఇలాంటి క్రౌడ్ ఇష్యూస్, క్రౌడ్ డిజాస్టర్స్ అనేవి, క్రౌడ్ స్టాంపీడ్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా జరిగినటువంటి క్రౌడ్ స్టాంపీడ్లు ప్రధానంగా 1954లో మొదటిసారిగా జరిగినటువంటిది కుంభమేళాలో, అలహాబాద్లో జరిగినటువంటి కుంభమేళాలో 800 మందికి పైగా చనిపోయారు ఈ స్టాంపీడ్లో, అంటే తొక్కిసలాట్లో. అదేవిధంగా మోర్ రీసెంట్గా చూస్తే మనకి భోలేబాబా ఆశ్రమంలో హత్రాస్ స్టాంపీడ్ జరిగింది ఉత్తరప్రదేశ్లోనే. అదేవిధంగా 2025లో ఇప్పుడు రీసెంట్గా ఆర్సీబీ విక్టరీ పెరేడ్ నేపథ్యంలో 11 మంది చనిపోయారు. ఈవెన్ తెలంగాణలో కూడా హైదరాబాద్లో పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో సంజయ్ థియేటర్లో ఒక వివాహిత మహిళ చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ గురించి చర్చలోకి వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ 1954 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే సుమారుగా 3,000 మంది పైగా ఈ స్టాంపీడ్ కారణంగా క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ సరిగ్గా లేకపోవడం వల్ల మరణించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? దాన్ని డిజాస్టర్ని ఎలా నివారించాలి? ఆ విపత్తును ఎలా నివారించాలి? ఫస్ట్ దీనికి చేయాల్సింది ఏంటంటే, ఇటువంటి భారీ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు, పర్టికులర్గా ఇటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్, స్పోర్ట్స్ పరేడ్స్, పొలిటికల్ ర్యాలీస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రిలీజియస్ గ్యాదరింగ్స్. ఇప్పుడు రిలీజియస్ గ్యాదరింగ్స్లో భాగంగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి రాజమండ్రి గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు 2015లో కూడా 27 పీపుల్ చనిపోయారు ఈ స్టాంపీడ్లో భాగంగానే. ఇటువంటి వాటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి? ఫస్ట్ ప్రీ ఈవెంట్ ప్లానింగ్ అండ్ రిస్క్ అసెస్మెంట్ జరగాలి. ఈ ప్రీ ఈవెంట్ ప్లానింగ్ అండ్ రిస్క్ అసెస్మెంట్ అంటే దీంట్లో జరగాల్సింది ఏంటి అంటే, ఒకటి కెపాసిటీ ప్లానింగ్, అంటే మనం ఒక ప్రాంతంలో ఎంతమందిని కెపాసిటీ టేకప్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటుంది, యాక్చువల్గా ఎంతమంది రాబోతారు, దాన్ని బట్టే మనం ఈ టికెట్లు కానీ లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ జరగాలి. రెండోది రిస్క్ మ్యాపింగ్ జరగాలి. సో రిస్క్ మ్యాపింగ్ అంటే ఏంటి? ఎక్కడెక్కడైతే తండోపతండాలుగా ప్రజలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అటువంటి చోక్ పాయింట్స్ గుర్తించాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలి, తర్వాత బ్రిడ్జ్ వల్నరబిలిటీస్ గమనించాలి, అండ్ హై రిస్క్ జోన్స్ గుర్తించి ముందునే ఆ ప్రాంతాల్లోకి ప్రజలు రాకుండా చూసుకోవాలి. ఇక మూడోది కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ పాలనా యంత్రాంగం ఎవరైతే ఉంటారో
ఈ క్రౌడ్ మేనేజ్ చేసేవాళ్ళు పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, తర్వాత హెల్త్ సర్వీసెస్, మున్సిపల్ అథారిటీస్, ఈవెంట్ ఆర్గనైజర్స్, వీళ్ళందరూ కలిసి ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. రెండవ ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్. ఇప్పుడు 2024లో జరిగినటువంటి కుంభమేళాలు ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే పోలీసు డిప్లాయ్మెంట్ జరిగింది, సీసీటీవీలు ఉపయోగించారు, అలాగే డ్రోన్లు ఉపయోగించారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు, తర్వాత బ్యారికేడింగ్ జరిగింది. ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కడైతే హెవీ క్రౌడ్ వచ్చేటటువంటి గ్యాదరింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందో అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి. ఇక మూడో మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే కమ్యూనికేషన్ స్ట్రాటజీ. కమ్యూనికేషన్ స్ట్రాటజీ అంటే ఇంతమంది రాబోతున్నారు ఒక ప్రదేశంలో, ఇప్పుడు సపోజ్ ఈ స్టేడియంలో కేవలం కెపాసిటీ 35,000 మంది మాత్రమే, టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనుమతిస్తాము అనేటటువంటి ప్రకటనల్ని స్పష్టంగా ప్రజలకు తెలియచేయాలి. టీవీ ద్వారాను, సోషల్ మీడియా ద్వారాను, రేడియో ద్వారాను, లోకల్ అనౌన్స్మెంట్స్ ద్వారాను నిర్ణీత సమయానికి ఆ టైంని, వెన్యూ కెపాసిటీని, ఎంట్రీ ప్రోటోకాల్స్ని, తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ని, వీటన్నిటి గురించి ప్రజలకి స్పష్టంగా తెలియజేయాలి. తర్వాత రూమర్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు గేట్ 7 దగ్గర ఫ్రీ పాసెస్ వస్తున్నాయి, ఇలాంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి రూమర్స్ రాకుండా చూడాలి. ఎవరైతే రూమర్ మాంగరింగ్ చేస్తున్నారో వాళ్ళని వెంటనే కంట్రోల్లో తీసుకుని అవి రూమర్స్ మాత్రమే, నమ్మకండి అని చెప్పి పోలీసులు ఈ ప్రజలందరికీ మళ్ళీ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా తెలియచేయాలి. ఇక ఫోర్త్ డైమెన్షన్ ఏంటి అంటే ఈ స్ట్రాటజీలో ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్. అంటే మనం ఎన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నా ఏదో ఒక సంఘటన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎమర్జెన్సీ జరిగితే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి అంటే ముందే ఫస్ట్ ఎయిడ్ మెడికల్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం, అంబులెన్స్ ఏర్పాటు చేయడం, ఇన్స్టెంట్గా అంబులెన్స్ రియాక్ట్ అయ్యేటట్టు చూడడం, తర్వాత మొబైల్ ట్రామా యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఫైర్ ఇంజిన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ఎవాక్యుయేషన్ ప్లాన్ క్రియేట్ చేయడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిగ్నల్స్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి. ఇక ఐదోది ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అనేవి క్లియర్గా చెప్పాలి. ఆ టికెట్లో ముద్రించడంలో, లేకపోతే ఎవరైతే ఆన్లైన్లో టికెట్ తీసుకుంటారో ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వాళ్ళకి మెసేజ్ల రూపంలో తెలియజేయడమో, ఆ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని స్పష్టంగా తెలియజేయాలి. అలాగే ట్రాఫిక్ ఫ్లో మేనేజ్మెంట్ మీద కూడా ప్రజలకి స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వాలి. అవసరమైన చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ క్రియేట్ చేయాలి, అలాగే పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి, అండ్ రోడ్ క్లోజర్స్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. ఇక ఆరోది పోస్ట్ ఈవెంట్ రివ్యూ అండ్ అకౌంటబిలిటీ. అంటే పోస్ట్ ఈవెంట్ రివ్యూ అంటే ఈవెంట్ ముగిసిన తర్వాత కూడా మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ పోస్ట్ ఈవెంట్ రివ్యూ కూడా జరిగేటటువంటి ఏర్పాటు చేసుకోవాలి. అండ్ ఒకవేళ సంఘటన జరిగితే ఏ కార్యక్రమానికి ఎవరు జవాబుదారి, ఆ క్రౌడ్ డీబ్రీఫింగ్ అనేటటువంటిది ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఎవరెవరికి ఉండాలి అంటే ఆర్గనైజర్స్కి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి, మున్సిపల్ అథారిటీస్కి ఉండాలి. ఇవే కాకుండా చివరిగా 7వ అంశం ఏంటంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండడం. ఇటువంటి క్రౌడ్ వచ్చే ప్రాంతాలకి పిల్లల్ని తీసుకురాకూడదు. ఫస్ట్ లేడీస్ కూడా సెల్ఫ్ రిస్ట్రిక్షన్ కలిగి ఉండాలి. అంటే ఇదేమి అమ్మాయిల స్వేచ్ఛని రిస్ట్రిక్షన్ చేయడం కాదు, జరగబోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్రౌడ్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు, పర్టికులర్గా ఇలాంటి రిలీజియస్ ప్లేసెస్లో జరిగేటటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ నేపథ్యంలో, తొక్కిసలాట నేపథ్యంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరిగినది కూడా మహిళలకి అలాగే పిల్లలకి జరుగుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో చిల్డ్రన్ షుడ్ నాట్ బీ అలౌడ్ టు బ్రింగ్ టు దిస్ ఏరియాస్. ఇలాంటి క్రౌడెడ్ ప్రాంతాలకి తీసుకురాకుండా చూసుకోవడం, అట్ ద సేమ్ టైం మహిళలు కూడా ఇటువంటి ప్రాంతాల నుంచి దూరంగా ఉండడం సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీకి నిదర్శనం. సో ఇటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యూపీఎస్సీ క్వశ్చన్ ఇచ్చే అవకాశం, ఎక్కడ యూపీఎస్సీ మెయిన్స్ GS3 పేపర్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటటువంటి టాపిక్లో ఎలా ఉండొచ్చు క్వశ్చన్ అంటే, రికరింగ్ స్టాంపీడ్స్ ఇన్ ఇండియా రిఫ్లెక్ట్ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ ఇన్ క్రౌడ్ రిస్క్ గవర్నెన్స్ అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్. In the light of the recent incidents like Hathras Stampede in Uttar Pradesh, Bangalore RCB Stampede in 2025, critically examine the challenges in managing the human-induced disasters. Suggest comprehensive measures to strengthen the crowd disaster. ఇలాంటి ఒక క్వశ్చన్ని ఒక 250 పదాలు 250 వర్డ్స్లో క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే తరచూ ఇటువంటి స్టాంపీడ్స్ జరుగుతున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో
హత్రస్ స్టాంపీడ్ కానీ లేకపోతే బెంగళూరులో జరిగినటువంటి స్టాంపీడ్ కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రధాన సంఘటనలు. ఈ నేపథ్యంలో ఈ క్రౌడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద క్వశ్చన్ ఇవ్వచ్చు. సో ఒక 15 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ ఉండొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇటువంటి క్వశ్చన్ని మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి ఆప్షన్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పేపర్ 2లో 14th చాప్టర్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంది. దాంట్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు. ఆర్ జాగ్రఫీ ఆప్షన్లో కూడా అడగచ్చు. కాబట్టి వీటన్నిటిని దృష్ట్యా క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ క్రౌడ్ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే అంశం మీద క్వశ్చన్ వస్తుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్, ఈరోజు చెప్పినటువంటి కాన్సెప్ట్కి సంబంధించిన పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఆ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాము, డౌన్లోడ్ చేసుకోవచ్చు.